హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చాలా అందంగా, చాలా తొందరగా, చాలా సింపుల్గా బీడ్స్తో అందంగా ఏ విధంగా శారీ కుచ్చుల్ని చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది కంచిపట్టు శారీ అనమాట. ఇంకా ఈ శారీలో ఉన్న ఫ్యాబ్రిక్ కలర్స్ని అయితే 2 కలర్స్ని తీసుకున్నానండి. టోటల్గా పికాక్ బ్లూ కలర్ ఒకటి, అలాగే మెజంతా పింక్ అయితే అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయండి. సో ఆ కలర్ని కూడా తీసుకున్నాను. ఇంకా పలుపాటులో మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా బీడ్స్ని అయితే తీసుకొని మనకి నచ్చిన విధంగా అయితే బీడ్స్ని రకరకాలుగా మన క్రియేటివిటీగా మనం ఆలోచించి బీడ్స్తో అయితే కుచ్చులను అయితే రెడీ చేసుకోవచ్చండి. అందులో భాగంగా అయితే ఈరోజు ఈ బీడ్స్తో నేను ఈ విధంగా అయితే శారీ కుచ్చును అనేది పెట్టుకుంటున్నానండి. సో తొందరగా అయిపోతుంది అనమాట. చాలామంది బీడ్స్తో రకరకాలుగా చూపిస్తున్నారు. సో వీలైనంత వరకు కూడా ఏదైతే ఈజీగా ఉంటుందో, ఏదైతే మనం ఈజీగా తొందరగా, మన టైం టేకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా, సో తొందరగా అయిపోతుందో నేను ఆ వేలో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బీడ్స్ని అయితే కొంచెం లూజ్గా ఎక్కించుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే మనకి మిడిల్లో కుచ్చు వస్తుందండి. సో కుచ్చుకి అటు సైడు ఇటు సైడు కూడా ఈ విధంగా 3 బీడ్స్, మిడిల్లో బిగ్ సైజ్ బీడ్, అటు సైడు చిన్న సైజ్ బీడ్స్ అయితే వస్తాయన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా బీడ్స్ని అయితే మనం శారీ పళ్ళుపాట్లో మొత్తం కూడా ఈ విధంగా కొద్దిగా లూజ్ని పెట్టుకొని కుట్టుకున్నామంటే మిడిల్ లో మనకి కుచ్చు అనేది వస్తుందండి. సో కుచ్చు వచ్చేదానికోసం అయితే ఈ విధంగా కొద్దిగా లూజ్ పెట్టుకోవాలి. మరి ఎక్కువగా ఉండకూడదు, మరి తక్కువగా ఉండదు అనమాట. సో కుచ్చు ఎంతైతే విడుతుందో పెడితే అది మినిమం అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. సో ఐడియా ప్రకారం అయితే కొద్దిగా లూజ్ని అయితే పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కూడా కాటన్ థ్రెడ్, అది మనం మిషన్ కుట్టే థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్ని చిన్న నీడిల్కి, హెమ్మింగ్ నీడిల్కి ఎక్కించుకొని మనం టోటల్గా కూడా కుట్టేసుకోవాలి. సో కొంతమంది సిల్క్ థ్రెడ్స్తో కూడా యూస్ చేస్తారు బీడ్స్ని కుట్టడం. అయితే సిల్క్ థ్రెడ్స్ ఫ్యూచర్లో వచ్చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. అదే మనం కాటన్ థ్రెడ్తో కనుక కుట్టుకున్నామంటే లైఫ్ లాంగ్ అలానే ఉంటాయన్నమాట. సో అంత ఈజీగా మనకి ఊడిపోవు. ఎక్కడైనా తగులుకున్నా కూడా కాటన్ థ్రెడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా బీడ్స్ని అయితే కాటన్ థ్రెడ్తోనే మీరు కుట్టుకొని అయితే చేసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, బీడ్స్ని అయితే మనం ఈ విధంగా 1 by 1 కూడా ఈ విధంగా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట పళ్ళుపాట్లో. ఇంకా ఆ తర్వాత మిషన్ నీడిల్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనం కాటన్ థ్రెడ్ యూజ్ చేసే పని అయితే మిషన్ నీడిల్స్తో బీడ్స్ని అయితే కుట్టేసుకుంటామండి. కాకపోతే కుచ్చు కోసం అయితే ఏ నీడిల్ యూజ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు డౌట్గానే ఉంటుందన్నమాట, బిగినర్స్కి అయితే. సో చాలామంది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తూనే ఉన్నారనమాట, అక్క ఏ సైజ్ అయితే నీడిల్ తీసుకోవాలి, నెంబర్ ఉంటుందా, ఒకసారి చెప్పండి అక్క అనేసి అని. సో నీడిల్కి మనకి కుచ్చుల నీడిల్ అని అడిగామంటే వర్క్ ఐటమ్స్, హ్యాండ్ వర్క్ ఐటమ్స్ దొరుకుతాయి కదా, సో అలాంటి షాపుల్లో మనకి దొరుకుతాయండి. నీడిల్ అయితే మనకి జస్ట్ ఫింగర్ సైజ్ అంతా ఉంటుందండి. ఫింగర్ సైజ్ కూడా ఉంటుంది, దానికంటే చిన్నదిగా కూడా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, హోల్ పెద్దదిగా ఉన్న నీడిల్ అయితే తీసుకున్నామంటే చూసి స్పెసిఫిక్గా మనం థ్రెడ్స్ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో చిన్న హోల్ ఉన్నదైతే థ్రెడ్స్ అన్నీ కూడా మనకి ఎక్కదనమాట, కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా మనం క్లాస్ 1, క్లాస్ 2లో అయితే ఆల్రెడీ కుచ్చు కోసం అయితే థ్రెడ్ని ఏ విధంగా చుట్టుకోవాలో నేను అందులో క్లియర్గా చూపించానండి. సో ఒక్కసారి బిగినర్స్ అయితే కనుక ఆ వీడియోస్ కనుక ఒక్కసారి చెక్ చేశారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం థ్రెడ్ని అయితే ఒక 2 స్టెప్స్ వేసుకొని ఆ తర్వాత 2 ఫింగర్స్ మిడిల్లో పెట్టుకొని లెంత్కి మనకి నచ్చిన విధంగా ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్ అయితే పెట్టుకొని కుచ్చుని అయితే ఈ విధంగా కట్టుకోవాలండి. ఇంకా కుచ్చుని కట్టేటప్పుడు కూడా జరీ థ్రెడ్ అనేది డిఫరెంట్ షేడ్స్లో వస్తాయండి. లైట్ కలర్స్ వస్తాయి, డార్క్ కలర్స్ వస్తాయి అన్నమాట. సో వీటితో కూడా మనకు ఆరియా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. శారీలో అయితే మనకి మామూలుగా పళ్ళుపాట్లో ఎక్కడో ఒక చోట జరీ అనేది ఉంటుంది కదా, ఆ జరీ థ్రెడ్ ఏదైతే ఉందో శారీలో ఉన్న జరీకి మ్యాచింగ్గా కూడా మనం జరీ థ్రెడ్ని తీసుకోవచ్చండి. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట జరీ థ్రెడ్స్ కూడా. సిల్వర్ కలర్ కూడా ఉంది, అలాగే గోల్డ్లో అయితే, సిల్వర్లో అయితే మోస్ట్లీ సిల్వర్ ఒక్కటే వస్తుంది. అది కూడా మనకి కాటన్ థ్రెడ్ కొద్దిగా మిక్స్ అయినట్టు ఉంటుంది, వైర్లో కూడా వస్తుంది సిల్వర్లో అయితే. కానీ గోల్డ్ ఏంటంటే షేడ్స్ వస్తాయండి, అది కూడా కాటన్ థ్రెడ్లో ఉంటుంది, అంటే సన్నగా వస్తుంది అనమాట.
తిక్కుగా కూడా వస్తుంది. సో దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ వస్తాయి. మనం ఎలా కావాలనుకుంటే ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్తో పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క థ్రెడ్ కూడా మనకి యూజ్ అవుతుంది. కాకపోతే చుట్టుకునేటప్పుడు కొంచెం తిక్కుగా ఉన్నదైతే ఊడిపోకుండా ఉంటుందండి, అంతే, ఇంకేం లేదు. ప్రతి ఒక్క దాంతో కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనం శారీ ఫుల్గా కూడా కుచ్చులు అయితే రెడీ చేసేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటూ, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మనకు నోటిఫికేషన్లో వస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.